गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। లోకంలో అందరూ కూడా తస్మై శ్రీ అని విడదీసి గురవే నమః అని అంటారు. అట్లా కాకుండా తస్మై శ్రీ గురవే నమః అని అనాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. తెలియక మనం పొరపాటు చేస్తుంటాం. అంటే పొరపాటు అంటే దేవుడు పొరపాటు చేసినా కూడా ఒప్పుకుంటాడు కదా, ఏం కాదు కదా, భక్తితో చేసి సరిపోతుంది అనుకుంటాం. కానీ శాస్త్రం కూడా ప్రమాణమే. శాస్త్రాన్ని అనుసరించి మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి కుదరదు. శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లనే చెప్పాలి. అట్లా చెప్తేనే దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నేను నా ఇష్టం అంటే చెబుతా, మీరు మీ ఇష్టం అంటే చెబుతా అంటే కాదు. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రయోనిత్వాదని స్వామికి బ్రహ్మసూత్రాల్లో పేరుంది. కాబట్టి తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం అంతే చెప్పాలి. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురువు ఆయన, మామూలు గురువు కాదు. తస్మై శ్రీ గురవే నమః చేయాలి. ఒకసారి గురునామస్మరణ చేస్తే చాలట. అందరినీ ఉద్ధరించేటువంటి వాడు, అందరి దేవతల యొక్క స్వరూపం గురు మహారాజ్. ఏ దేవుడు నమస్కారం చేసినా నమస్కారం చేయకపోయినా కూడా పర్వాలేదు. గురువుని మటుకు మర్చిపోకూడదు. గురువుని మర్చిపోతే ఆ జీవితమే వృధా అని ఈ గురు పూర్ణిమ నాడు మనం తెలుసుకోవాల్సిన విషయం. గురువు అంటే ఆ గురువు, మనం చెప్పినటువంటి విద్య చెప్పిన మహానుభావుడు గురువే. ఆ గురువే ఈ గురువులో ఉంటాడట. అది గుర్తించాలి మనం, ఎరుక. అందువల్ల తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆయన పరంబ్రహ్మ స్వరూపు, పరబ్రహ్మ స్వరూపుడు గురువు. ఏ గురువైనా సరే ఆయన్నే పట్టుకోవాల్సిన పని లేదు. ఏ గురువుని పట్టుకున్నా చాలు. గురువు అనేటువంటి వాడు మనల్ని మార్గాన్ని సంసార సాగర సముత్తరణైక సేతో, సంసార సాగరాన్ని దాటింపజేయాలండి అంటే గురువు ఒక్కడే ఉద్ధరింపజేస్తాడు. దేవుడు కూడా గురువు తర్వాతనే అని చెప్పడంతో గురువు యొక్క స్వరూపాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. రాముల వారు కూడా అంత అవతార స్వరూపమైన రాముడు వశిష్ఠుణ్ణి గురువుగా స్వీకరించాడు. ప్రతి యుగంలో గురువులు ఉన్నారు. ఎవరు గురువు అంటే అందరూ గురువులే. గురువు అంటే బరువు అయినటువంటి వారి అర్థం. గురుత్వం అంటే అర్థం ఏంటంటే బరువు. దేని ద్వారా బరువు అంటే జ్ఞానము ద్వారా బరువు. మనం ఎంత ఉంటామండి? మనం ఒక మానవుడు, ఆయన నడుస్తున్నటువంటి పుస్తకాలయం అన్నారు ఒక ఆయన, ఇది మూవింగ్ లైబ్రరీ అంటాం. ఒక మహానుభావం ఏమంటాం మనం? నడిచే దేవాలయం, నడిచే గ్రంథాలయం. అటువంటి గ్రంథాలయం అంత బరువు ఉంటుందా? మరి మనం మనిషి మామూలు బరువే ఉంటాడు. అట్లా గురువు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. అటువంటి గురువుని మనం వశిష్ఠుల వారిని కూడా గురువుగా స్వీకరించాడు రామచంద్రమూర్తి. ఆయన ఏం చెప్తే అది చేశాడు. అందువల్ల ఆయన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు గురువు యొక్క అనుగ్రహం చేత. రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని. అట్లా అందువల్ల గురువు యొక్క మహత్యం అనేది చాలా గొప్పది. జై శ్రీరామ్. మన రామచంద్రక్షేత్ర కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీదత్త జయంతి ప్రత్యేక శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.